హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. మొన్న జరిగిన సంఘటన, కాశ్మీర్లో జరిగిన సంఘటన దట్ ఈస్ వెరీ సాడ్. దానికి సంబంధించి ఇండియా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వీ ఆల్రెడీ నో. వాటర్ స్టాప్ చేశారు. ద ప్యాక్ట్ వాట్ వీ హెవ్ ఎంటర్డ్ అది క్యాన్సిల్ చేసేటప్పుడు వాళ్ళకి అతగాకుతలం అవుతూ అది కానీ వీళ్ళు స్టాప్ చేస్తే అందులో రక్తం ప్రవహిస్తుంది. ఏదో ఓగడాడు ఆ బుట్టో సంబంధం వాళ్ళ అబ్బాయి అనుకుంటాడు. సో ఫారిన్ మినిస్టర్ అనుకుంటాడు. సో బట్ ఎనీవే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సివియర్ దిస్ టైం. ఈసారి ఇప్పుడు బుష్ గార్డ్ మన అందరికీ శాంక్షన్లు ఎలాగ వేసి వాళ్ళ కంట్రీని కాపాడుకున్నాడు. ద సేమ్ వే వరల్డ్లో 90% కంట్రీస్ భారతదేశం మీద సానుభూతి చూపిస్తూ ఇది చాలా అమానుష్యం అని చెప్పేసి విషయం మనం చూస్తున్నాం యాక్చువల్గా. సో ఇప్పుడు యాక్చువల్గానే సోషల్ మీడియాలో ఇక్కడ కానీ ఢిల్లీ కానీ ఎనీ అదర్ ప్లేసెస్ కానీ మన వాళ్ళు అత్యుత్సాహంతో ఏమేమి చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది చెప్పడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం. ప్లీజ్ డూ నాట్ గో ఫర్ దట్. ఎందుకంటే సీక్రెసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఈ డిఫెన్స్ సంబంధించిన సీక్రెసీస్ మనకి ఇదిమిద్దంగా తెలియకుండా మాట్లాడకూడదు యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా హమాస్ టెర్రరిస్టులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి ఈ మన పాక్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి పీఓకేకి వచ్చారు. దే వాంటెడ్ టు స్టాండ్ యాజ్ అ సపోర్ట్ టు ద పాకిస్తాన్ పీపుల్. ముందు మాకు సంబంధం లేదన్నారు, సంబంధం ఉందన్నారు, ఏవేవో అవుతున్నారు. వాళ్ళు భయపడుతున్నప్పుడు మేమేం భయపడలేదు. వీఆర్ రెడీ ఫర్ అ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, చూస్తూ ఉండండి, మేమేం తక్కువేం కాదు అన్నట్టుగా అన్నారు. వాళ్ళు ఎకనామికల్ పొజిషన్ వీక్ చేయడం కోసం మోడీ గారు, ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా, నేను ఆల్రెడీ చెప్పాను, కొంచెం భయపడే కంట్రీ. ఎందుకంటే న్యూక్లియర్ హెడ్స్ను వాడడం మొదలు పెడితే ఇండియా తేరుకోలేదు. ఇండియాలో ఒక ఢిల్లీ మీద కానీ ఒక స్టేట్ మీద కానీ వేసినా కూడా ఇట్ విల్ బి వెరీ లాంగ్ టైమ్ టు రికవర్. అన్లైక్ మన హిరోషిమా, నాగసాకి జపాన్లో అక్కడ సిటీ తయారైపోయినా కూడా ఇప్పటికి కూడా మనకు అక్కడ మొక్కలు మొలవన్న పరిస్థితి. ద రేడియేషన్ స్టిల్ కంటిన్యూస్ అన్నట్టుగా అంటారు ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. అయినా దానికి భయపడతారు. యాక్చువల్గా మనం వైలెన్స్ పాటించే గాంధీ గారి సిద్ధాంతాలు పాటించే కంట్రీ కాబట్టి. ఆల్సో యాటిట్యూడ్ ఆఫ్ ద రాజకీయవేత్తలు, యాటిట్యూడ్ ఆఫ్ ద పబ్లిక్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ ఎవ్రీథింగ్. బికాజ్ ఇక్కడ సెక్యులర్ అనే పేరు మీద చాలామంది యూ హ్యావ్ ముస్లిమ్స్ వేర్ దే ఆర్ అగైన్స్ట్, అందరూ కాదు చాలామంది, కొంతమంది దే ఆర్ అగైన్స్ట్ భారత్. దే స్టిల్ ఫీల్ దేర్ పాకిస్తాన్. అన్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, అది ఎల్స్వేర్ ఇస్లామిక్ కంట్రీస్ వెళ్ళిపోవాలి. అది చేయకుండా ఇక్కడే ఉంటే ఇక్కడ అనుభవిస్తూ పిల్లలకు అనేసి ఓట్ల గురించి వాళ్ళకి అది ఒక రెస్ట్రిక్షన్ ఒకటి పెట్టాలి. మోడీ గారు హ్యాస్ టు బ్రింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇది ఏదో చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎక్కువ పిల్లలు కానండి, ఏదో నాన్ సెన్స్ కానీ అయిందని. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఎ కంట్రోల్ టు ద ఎస్పెషల్లీ ఎవ్రీబడి, అందరికీ కూడా. ఇద్దరు లేక ముగ్గురు అని అనేవారు ముచ్చడా అని చెప్పేసి అలా ఆ విధంగా వచ్చేసి తప్పితే వీళ్ళు పదోమాట కంఠం ఫ్రీ కదా కనేయటం ఆ ఓట్ల కోసం ఆ విధంగా పెరిగిపోయారు. ఎప్పుడే 10-11 crores ఉన్నది ఇప్పుడు 30-35 crores దాకా అయిపోయింది ముస్లిం పాపులేషన్. సో వీఆర్ బికమింగ్ వీక్. అంటే హిందూస్ ఆర్ బికమింగ్ వీక్. అల్టిమేట్లీ దిస్ ద హిందుస్థాన్. సో అది మర్చిపోకూడదు. జనరల్ మనకు అందరినీ రెస్పెక్ట్ చేయాలి, సెక్యులర్ కంట్రీగా ఉండాలి. యాక్చువల్గా సెక్యులర్ కంట్రీ ఇది కూడా ఎత్తేస్తే బెటర్ యాక్చువల్గా. బికాజ్ లెట్ ఇట్ బి ఏ హిందుస్థాన్ 100%, లైక్ మెనీ అదర్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ దేర్. సో అది ఎందుకో సంథింగ్ అది ఇప్పుడప్పుడే సాధ్యపడే విషయం కాదు కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇస్లామిక్ కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి. చైనా కూడా సపోర్ట్ చేస్తా అనుకున్నాం. చైనా మైట్ బి లిటిల్ న్యూట్రల్. రష్యా డెఫినెట్గా చేయదు. సో ఈ భయాలతోటి ఎక్కువ న్యూక్లియర్ హెడ్స్, ఎక్కువ న్యూక్లియర్ పవర్ స్ట్రెంగ్త్ ఉన్న దాన్ పాకిస్తాన్ ఇండియా ఎందుకు చేయదంటే వాళ్ళు ఉన్నదో కాస్త వాడేసుకుంటే ఇక్కడ 2-3 స్టేట్లో మన ఇండియన్ క్యాపిటల్ మీద వేసిన మనం మళ్ళీ కోలుకోవడం చాలా దెబ్బ అవుతుంది. సో ఈ విషయంలో ఒక పక్కన హమాస్ పీపుల్ వచ్చి హూ ఎవర్ డన్ ఫర్ ఇజ్రాయెల్ మీద వేసిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు. అండ్ ఇజ్రాయెల్ ఆల్సో దే హెవ్ సెంట్ సమ్ సూపర్ జెట్స్ లాగా ఫైటర్స్ అనేది పంపించారు. ఇవన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు కొంతమంది తెలియనట్టుగా అనమాట. మన వాళ్ళు ఉత్సాహం ఎక్కువైపోయింది అనమాట. సో హమాస్ని మనం కూడా టెర్రరిస్టులు కింద అనౌన్స్ చేయాలి. మనం చేయని అవసరం లేదు, చేయకుండా చేసే పని చేయాలి. ఎందుకంటే జరిగే డ్యామేజ్ జరిగిపోయింది. ఓకే, ఆ డ్యామేజ్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ మిషనరీ. ఫస్ట్ వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి కాబట్టి వాళ్ళకి సప్లైస్ అని, వాటర్ అని, ఇవి పంచభూతాల్లో ఉన్న రెండింటిని కట్ చేస్తాడు. నీళ్లు,
సంథింగ్ సమాధాన వస్తువులు సంబంధించినవన్నీ కట్ చేస్తే అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదంటే అలా కట్ చేస్తే మేము ఇలా చేస్తున్నా అరవ దెబ్బలాట అంటాడు, అరవళ్ళు దెబ్బలాడతారు. అలాగా దే ఆర్ ట్రయింగ్ టు కవర్ ఇట్ అప్. ఆడ మినిస్టర్లో ఉన్నాడు కాబట్టి బుట్టోగాడు అన్నవాడు ఇంకొకటి ఇద్దరు ముగ్గురు వాగుతున్నారు. సో హియర్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డు నాట్ రివీల్ ఎనీథింగ్ యు నో. నాన్ డీటెయిల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకండి, ఎందుకంటే మీడియాలో చెప్పకూడదు. నేను సినిమాలో చెప్పాను మీడియాని అసలు పిలవద్దని చెప్పేసి, ఎందుకంటే మీడియాలో పిలిస్తే అందరికీ తెలిసిపోయినట్టుగా దొంగలు వస్తున్నారు అంటే వాళ్ళు సర్దుకునేటట్టుగా అనమాట. ఆల్రెడీ దొంగలు వచ్చేసారు అంచేది దానికి మనం ఈ విధంగా మనం వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ దమ్ అనేది వాళ్ళకి తెలియకూడదు సిస్టమ్. ఆ సీక్రెసీయే లేదు ఇండియాలో ఇన్ ద నేమ్ ఆఫ్ మీడియా. ఈ మీడియా వాళ్ళని అంటే ఒక విధంగా ఇండియా కూడా ఊరుకోదు, మేము ఎలా చేస్తాం అలా చేస్తాం అంటే మన ఇండియాని అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నారు. నో, వీ విల్ నో వాట్ టు డూ వెన్ టు డూ అని వదిలేస్తే బెటర్. ఎందుకంటే మనం ఏమేమి చేస్తున్నాం, మన అడుగు జాడలో మన యొక్క మన దినచర్య ఏమి చేస్తున్నాం, స్క్రీన్ ప్లే అంతా చెప్పేస్తున్నారు. అది కూడా తెలిసినట్టుగాను. నేను 2-3 ఛానల్ తెలుగులో చూశాను, అతనికి ఏదో సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు. బట్ ఎందుకంటే వై ఆర్ యూ సో హరీ? హమాస్ని మనం కూడా ఇండియా ఎందుకు వాళ్ళు టెర్రరిస్ట్ లాగా ఎందుకు గుర్తించలేదు? గుర్తించిన అవసరం లేదు. యూ టేక్ యాక్షన్, దట్ ఈజ్ ఎనఫ్. సో ఇజ్రాయెల్ ఎప్పుడెప్పుడు రావాలో ఇండియాకి ఇజ్రాయెల్కి చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి దే విల్ కమ్ డెఫినెట్లీ. దే నో హౌ టు డీల్ ఇట్. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆగదు. కాకపోతే ఇండియా అంత చురుగ్గా యాక్షన్ తీసుకోదు అని నేను అందుముందు నా 2 వీడియోస్ ఎందుకు చెప్పానంటే దట్ ఈస్ హౌ యువర్ బిల్ట్ నాన్ వైలెన్స్ అని చెప్పేసి, మంచికి పోయి ఇంకా టాక్స్ వలన ఫ్యాక్ట్స్ వలన. ఇప్పుడు అదే ఎప్పుడో 1965 వాటర్ పెట్టుకుని వాళ్ళకి కాలుతుంది. ఇప్పుడు ఎందుకు కాలుతుంది మరి? బికాజ్ ఇక్కడికి వచ్చేసి టూరిస్టులను చంపేస్తే చంపిన వాళ్ళలో 7గురిలో 3-4 కాశ్మీరీసే. యూ హ్యావ్ పీపుల్ హియర్ ఇన్ ఇట్ సెల్ఫ్, కాశ్మీర్లోనే ఉన్నారు. సో దిస్ ఇస్ ఎవ్రీబడి నోన్ ఫ్యాక్ట్ ఇది. బట్ ఎందుకు మరి ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇంత పెద్ద కంట్రీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ లైక్ ఇజ్రాయిల్స్, నెతన్యాహు యొక్క సెటప్ కాదు ఇది. వాళ్ళే కనిపెట్టలేకపోయారు. అంత తెలివితేటలుగా ఉంటే అంత ఇదిగా ఉన్న వాళ్ళకి అక్కడికి వచ్చి చంపేశారు కదా చాలామంది. దాని తర్వాతే దానికి కారణభూతులైన అందరినీ ఒక్కొక్కరిని చంపేశారు ఇజ్రాయెల్. దట్ ఈస్ డిఫరెంట్ ఆఫ్టర్ మ్యాథ్. అది విషయం జరిగిపోయిన తర్వాత యాక్చువల్గా. సో ఇక్కడ మనం లెటెస్ట్ నాట్ రివీల్. తెలియదు అది కూడా పూర్తిగా తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఎవడో చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాడు, అక్కడ ఎవడో వాగుతాడు ఢిల్లీలో ఒక సోషల్ మీడియాలోనూ, అది చెప్పేస్తూ ఉంటారు. వీఆర్ టీచింగ్ ఏ లెసన్. అవి ఓకే, అవి మన సునకానందం గురించి వీ విల్ డూ ఇట్. అదే జరిగిపోయిన తర్వాత ఏం చేస్తే 27 మంది ప్రాణాలు బయటకు తిరిగి వస్తారు, రారు. చేత దానికి ఏదో ఐవాష్ కింద మనం ఏదో అంటూ ఉంటాం టు సపోర్ట్ ద గవర్నమెంట్. అక్కడ వరకు పర్లేదు, మేము ఎలా చేస్తాం అలా చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే వాళ్ళకి ఇంకా పుణ్యం మీద కారు వేసినట్టుగా దే ఆర్ ట్రయింగ్ టు ప్రిపేర్. వీ షుడ్ నాట్ గివ్ ఏ కైండ్ ఆఫ్ లీడ్ అనమాట. వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి మనం లీడ్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో ఉన్నారు, పాకిస్తానీస్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళ నేషనల్స్ పంపించేయమన్నారు. ఇది ముందు ఎందుకు చేయలేదు మీరు? వై ఇండియా ఈజ్ డూయింగ్ దొంగలు పడిన 6 నెలలకి? వై ఆర్ యూ డూయింగ్ దట్? ముందుగానే క్లియర్ చేసేయండి. దేర్ ఆర్ సో మెనీ పాకిస్తాన్ ఓల్డ్ సిటీ, ఇంటికి ఒకడు ఉంటాడని చెప్పాను ఆల్రెడీ. వాళ్ళందరూ ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ 60 to 70% దేశద్రోహులే ఉంటారు. దే విల్ నాట్ ఫీల్ ఇండియా ఈజ్ దేర్ కంట్రీ. అటువంటిప్పుడు ఇక్కడి నుంచి పోరాళ్ళు. ఆ కొట్టు పెట్టుకుని ఈ కొట్టు పెట్టుకుని ఎవరిని కదిలించండి. దే ఆర్ ఓన్లీ రోగ్స్. 40% మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇది మన కంట్రీ అని అనుకున్న వాళ్ళు ఒక 20-30% ఉంటూ ఉంటారు అంతే. ద సేమ్ థింగ్ విత్ క్రిస్టియన్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. నేను ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ అండ్ ఆల్ ద క్యాస్ట్, బట్ స్టిల్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ రిమైన్స్. ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. అని చేత అది ఒప్పుకుని తీరాలి మనం యాక్చువల్గా. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అత్యుత్సాహంతో డు నాట్ బ్లాబర్. చాలా ఛానల్ అలా వాగుతున్నారు, వాళ్ళకి ఉచ్చపడుతుంది, ఏం పడుతుంది, వాళ్ళు అలాగ ఉంటారు. ప్రైడ్ ఇక్కడ ప్రెజుడైజ్. ప్రైడ్ ఏం చేస్తే ఇప్పుడు నువ్వు ఒకటి మాట అంటారు, 2 మాటలు అంటారు వాళ్ళు. సైలెంట్గా చేస్తేనే సర్జికల్ స్ట్రైక్స్ లాగా సైలెంట్గా చేస్తేనే. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు మన మీద. ఇప్పుడు కానీ నిజంగా విజృంభించి వాళ్ళు న్యూక్లియర్ హైడ్ ఉపయోగించినా కూడా మనం వేయడం మనకు మొదలు పెడితే వరల్డ్ వార్ వచ్చేస్తుంది. దాని గురించి చాలా కన్సల్టేషన్ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ విత్ ద యుఎస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా రష్యన్, వీళ్ళంతా కూడా మోడీ విల్ టేక్ ద అడ్వాంటేజ్. మోడీని అడుగుతారు యాక్చువల్గా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. బికాజ్ వాళ్ళకి సపోర్ట్ చేసి కొంతమంది ఉంటారు, ఫెనటిక్స్, ఇస్లామిక్ ఫెనటిక్స్ ఉంటారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ కంట్రీ.
వేర్ దే హైడ్ ఉసామా బిన్ లాడెన్. అయినా కూడా అమెరికాకు బుద్ధి రాదు, ఎందుకంటే ఇండియాను కంట్రోల్లో పెట్టాలంటే పాకిస్తాన్కి మనం కొంచెం అలా సపోర్ట్ చేస్తేనే ఇండియా మన మాట వింటుందని. సో ఇది జరుగుతుంది అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే చెప్తాను. యాక్చువల్గా వాడుక భాషలో ఎందుకు చెప్తారంటే సామాన్యులకు కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఏమన్నా నిజం మాట్లాడుతుంటే నిజమే మాట్లాడతాను, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడతాను. నేను రాజకీయం గురించి మాట్లాడితే ప్రజల తరపు మనిషిని, సినిమా గురించి మాట్లాడితే ఆడియన్స్ తరపు మనిషిని. ఇది అన్నిసార్లు అంటాను ఇక్కడి నుంచి. ఇది ఫైర్ బ్రాండ్లో కానీ ఇండియన్ ఫైర్ బ్రాండ్ కానీ చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రెండు ఎందుకు కొంతకాలం మీరు అలవాటు పడే వరకు రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు కానీ నేషనల్ రాజకీయాలతో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రజల తరపు మనిషిని, ప్రజలకు న్యాయం జరగాలి. అదేవిధంగా సినిమాల గురించి కానీ ఇక్కడ సినిమాల గురించి కానీ వరల్డ్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఆడియన్స్ తరపున మనిషిని. అంటే మీరు ఫిల్మ్ మేకర్గా వాళ్ళ తరపున కదా, అది తర్వాత వస్తుంది. ఎనీవే వేరే ఫిల్మ్ మేకర్స్, ఎనీవే నేను రాజకీయవేత్త అయినా కూడా ప్రజల తరపునే మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్చువల్గా వాట్ ఈస్ డన్, నేనే కానీ హోమ్ మినిస్టర్ అయితే ఇలా జరగకుండా చేసేవాడిని అంటాడు. బికాజ్ కోపం వచ్చింది, రక్తం ఉడికింది. అంచేత గవర్నమెంట్లో ఉంటూ కూడా అతను గవర్నమెంట్ చాలా చక్కగా కామెంట్ చేశాడు ఒకప్పుడు. అది కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రజల తరపు ఉండటం అంటే అది అలా ఉండగలగాలి. ఏదో అక్కడక్కడ తెలిసినట్టుగా మాట్లాడటం అనేది రాజకీయ అనుభవం లేదు, రాజకీయ డైలాగ్స్ లేవు, రాజకీయ స్పీచ్లు అంత బాగా తెలియక ఇప్పటివరకు జగన్ తిట్టడం ఒకటి అభిమతంగా పెట్టుకున్నారు. కాబట్టి అతను రియల్ రాజకీయానికి వచ్చిన తర్వాత హౌ టు స్పెల్ అవుట్, హౌ టు స్పీక్ హిజ్ మైండ్ అండ్ హార్ట్ అనేది ఎంత కంపోజ్డ్గానో డిప్లొమాటిక్గా మాట్లాడాలనేది తెలియదు తప్పితే అదర్వైజ్ వాట్ ఈ స్పోకెన్, వాట్ ఈ స్పీకింగ్ చాలా వరకు 90% వరకు కరెక్టే. పాప చెప్పే విధానంలో కొన్ని సరిగ్గా చెప్పలేకపోతాడు అంతే. సో అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ మటుకు ఇండియన్ సీక్రెట్స్ని ప్లీజ్ డూ నాట్ రివీల్, దట్టు తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పొద్దు. చాలామంది ఇద్దరు ముగ్గురు చాలా మిడిమిడి జ్ఞానంతో చెప్పేస్తున్నారు. అసలు మనం ఇంకా ఎందుకు మనం టెర్రరిస్టులకి అనౌన్స్ చేయట్లేదు, దట్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. డిఫెన్స్ ఉంది, సీక్రెట్ ఏజెన్సీ ఉంది, హౌ టు యాక్ట్ అబౌట్ ఉంది, దట్ అజిత్ దోవలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే నో వాట్ టు డూ. బికాజ్ అండ్ దిస్ ఈజ్ ద వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్ని బహిర్గతం చేసేయకండి. వీ విల్ టేక్ యాక్షన్ అని వాళ్ళు అంటున్నారు, దాన్ని సపోర్ట్ చేయండి. కానీ మీకు లెంగ్త్ రావట్లేదని చెప్పేసి యూట్యూబ్లో పెట్టడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఇది కేవలం యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ దేశ భద్రతకు సంబంధించిన విషయాలు వాగకండి. ఓకే, దట్స్ ఆల్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.